హలో గాయ్స్, వెల్కమ్ టు భార్గవి వ్లాగ్స్. సో ఈ వీడియో మొత్తం కూడా నేను అరకు ట్రిప్ గురించి చెప్పబోతున్నాను గైస్. అది సాటర్డే అండ్ సండే వెళ్ళామన్నమాట. సో మీరు చూసినట్టయితే కార్లో స్టార్ట్ అయ్యాము అండ్ ఇలా ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ పెట్టుకొని మా ఫ్రెండ్ పడుకొని పోతుంది. సో నెక్స్ట్ బుర్రా కేవ్స్కి అయితే వచ్చాము గైస్. ఫస్ట్ మేము వచ్చి ఆ లాన్కి వెళ్ళాము. ఫస్ట్ అంతా ఎందుకు వెళ్తున్నామో తెలీదు, ఆ కొండలు ఇవన్నీ చూసుకుంటూ. అండ్ అక్కడ మేము స్ట్రేంజ్గా చూసినా అంటే అక్కడ ఏదో ఒకటి సమాధిలా అనిపించింది. బట్ ఆ సమాధి కాదు, ఏదైనా కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎన్ని మీటర్స్ ఎవరు కట్టారు అలా ఒక స్టోన్ మీద ఉంటుంది కదా, అదనమాట. దాన్ని చూసి మేము సమాధి అనుకున్నాము. అండ్ ఇంకొకటి ఒక చిన్న హోల్ ఉంది. హోల్లోంచి దూరం అటువైపు వెళ్ళి అటువైపు మొత్తం కొండలో మొత్తం ఆ గృహ అంతా చూడడమే, ఇంకేం లేదు. సమ్ పిక్స్ అవి తీసుకున్నాము అండ్ అంతే. నెక్స్ట్ ఇంకా బయటికి వెళ్ళిపోయాము. ఏంటంటే ఇలా వెళ్ళి మొత్తం తిరిగి వచ్చేటప్పటికి ఇంకా ఫుల్ స్వెట్ అనమాట, బాడీ మొత్తం అంతా మనకి ఫిజికల్గా ఫిట్ ఉన్నాం అనేది అర్థమైపోయింది. సో అక్కడ అంతా మంకీస్. అండ్ నెక్స్ట్ అక్కడ ఇలా చిన్న చిన్న టెంట్స్ లాంటివి ఇలా ఉన్నాయి గైస్, స్టిక్స్తో, బాగుంది. సో ఇక్కడ ఏంటంటే బ్యాంబూ బిర్యానీ అందరూ తింటున్నారు, ఫేమస్ మేబీ, ఐ డోంట్ నో. సో అది తిందామని చెప్పేసి మేము అందరం కూడా కూర్చున్నాం అనమాట. సో వీళ్ళు తెచ్చేస్తానని అన్నారు కానీ అలా తేలేదనమాట. చాలాసేపు కూర్చున్నాం. సో సాటర్డే సండే అని చెప్పాము కదా, ఆఫీస్ ట్రిప్. సో ఆ రోజు మేము మరి నాన్ వెజ్ తినాం కాబట్టి మేము వెజ్ బిర్యానీ తిన్నాను గైస్. సో నాకు ఆ పొగతో అదంతా ప్లేస్ చాలా నచ్చింది అక్కడ కూర్చున్నప్పుడు. సో అందుకనే అంతసేపు అలా వీడియో తీసాను అనమాట. సో ఆ బిర్యానీ అయితే బాగుంది గైస్, ఎందుకంటే ఆ బ్యాంబూ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది కదా. సో వెజ్ అయినప్పటికీ కూడా మాకు నచ్చింది. నెక్స్ట్ ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత మేము ఇంకా డైరెక్ట్గా మా అకామిడేషన్కి వెళ్ళిపోయాము గైస్, హోటల్కి. వెళ్ళిన తర్వాత అక్కడ మా ఊళ్ళంతా కూడా కాస్త ఫ్రెష్ అయ్యి అన్నీ సెట్ చేసుకొని వచ్చి పూల్లోకి దిగారనమాట. అండ్ పూల్లోకి దిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫుడ్కి రెడీ అయ్యారు. సో అప్పుడు మేము ఏం చేసామంటే హోటల్లోనే క్యాంప్ ఫైర్ వేయమని అడిగి అక్కడ మేము అది తీసుకొని అండ్ డీజే కూడా పెట్టించుకొని మేము అక్కడ ఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసాము. ఆ క్లిప్స్ నా దగ్గర లేవు. సో నెక్స్ట్ డే ఇంకంతే, ఆ రోజు ఫుల్గా డ్యాన్స్ చేసి ఇంక కలిసిపోయాం, అసలు ఓపిక లేదనమాట, పడుకుంపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాము, అప్పటికి ఫుల్గా వర్షం పడుతూ మేము రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి ఆగిపోయింది అనమాట, టిఫిన్ చేసి వచ్చేసరికి. సో నెక్స్ట్ కొంచెం ఒక చిన్న మౌంటైన్లా ఉంటే దాని మెయిన్కి వెళ్ళామన్నమాట, కొంచెం ఎక్కి అలా కొంచెం అదంతా ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి హోటల్ దగ్గర పిక్స్ తీసుకొని అండ్ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్దాం. ఇంకా వర్షంలో ఏం చూస్తాం గైస్, వర్షంలో నిజానికి వర్షంలోనే చూడాలి కానీ మేమంతా ఒక టైప్ కదా, వర్షంలో ఇంకేం చూస్తాం. అయినా మా ట్రిప్ 2 డేసే అని అనుకొని వెళ్ళాం కదా, ఇంకా రిటర్న్ అయిపోద్దామని అనుకున్నాము. సో మేము రిటర్న్ అయిపోదామని స్టార్ట్ అయ్యాం గైస్. అప్పుడు మేము అలా వచ్చే దారిలో మేము ఆల్రెడీ ముందు కూడా అరకు ట్రిప్ వేసామన్నమాట. అప్పుడు మేము కటికాయ ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేస్తాము. మేము కవర్ చేయలేని ఒక 2-3 స్పాట్స్ కవర్ చేయడానికి ఈసారి వెళ్ళామన్నమాట. అండ్ మెయిన్లీ ఈ జూలై స్టార్టింగ్ ఆ టైంలోని చాలా బాగుంటుంది అని అంటారు కదా, అందుకు వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ మేము మా అకామిడేషన్ దగ్గర ప్యాక్ చేసుకొని చాప్రాయ్ దగ్గరికి వచ్చాం గైస్. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు రండి డ్యాన్స్ చేయండి బాగుంటుంది అన్నారని మేము దూరేసాం. వాళ్ళు తర్వాత తెలిసింది ఏంటంటే అది కూడా ఛార్జ్ తీసుకుంటారని, అంటే పెద్ద ఎక్కువ కాదు, బట్ అలా డ్యాన్స్ చేయాలంటే మనం 50 రూపీస్ అండ్ అలా గెటప్ చేయడానికి అయితే 150 అంట గైస్, 2 సెపరేట్. సో అలా కాసేపు డ్యాన్స్ చేసామన్నమాట. బాగానే ఉందిలే, మనకి ముందే ఇలా డ్యాన్స్ అంటే కొంచెం ఇంట్రెస్టే, కానీ అన్ని చోట్ల కాదు, వాళ్ళ దగ్గర ఎవరు చూడరు కాబట్టి ఏదో వేస్తాం అలా. ఆ తర్వాత కొంచెం ఇక్కడ కూడా ఒక 2 పిక్స్ ఒక 2 వీడియోస్ తీసుకొని మేము లాన్కి వెళ్ళేటప్పుడే బయట ఇక్కడ కూడా బ్యాంబూ బిర్యానీ చికెన్ది చెప్పేసాం అనమాట. కానీ గైస్ దాని గురించి మేము వెయిట్ చేసింది మామూలుగా కాదు, చాలా ఎక్కువసేపు వెయిట్ చేసాం గైస్. నియర్లీ ఒక 2 అవర్స్కి ఇచ్చారు. ఇక్కడైతే మేము ఫస్ట్ డే బుర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు బాగానే ఇచ్చేసారు, కానీ ఇక్కడ మాత్రం ఒక 2 అవర్స్ అయింది. సో ఆ 2 అవర్స్లో మేము లోనికి వెళ్ళి మొత్తం చూసి వచ్చేసాం. కిందకి దిగడానికైనా సరే ఇంకా అక్కడ బురదగా ఉంది వర్షం పడేసరికి. సో ఇలా కార్లో కూర్చొని ఇంకా గర్ల్స్ థింగ్స్ ఏముంటాయి, బాయ్స్ అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. గర్ల్స్ మాకు మార్నింగ్ రెడీ అవ్వడానికి సరిగ్గా టైం ఇవ్వలేదు.
సో మస్కెరా అవి నేను పెట్టుకోవడం అవ్వలేదు కాబట్టి అప్పుడు కూర్చొని చక్కగా వేసుకొని నెయిల్ పాలిష్ నేను ట్రిప్ స్టార్టింగ్లో పెట్టుకుందాం అనుకున్నాను, నాకు అవ్వలేదు. సో అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ పెట్టుకున్నాను అనమాట. బట్ బిర్యానీ టేస్ట్ ఓకే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.